starting to Srisailam. Okay guys, this is chief executive room anamata. Ade. So guys, idi room entrance. This is the suit guys. రాగానే చూపిస్తున్నా బికాజ్ ఒకవేళ మెస్సి చేసినా కూడా ఇప్పుడు నీట్ ఉంటుంది కదా. యా ఇక్కడ లగేజెస్ అన్నీ పెట్టాము. అండ్ దిస్ ఈజ్ హౌ ద రూమ్ ఈజ్. వీ హ్యావ్ సీటింగ్ సోఫా దేర్ అండ్ 2 beds హియర్. There's false ceiling also guys. I think this is newly constructed. Yup. This is ours. This is me guys. This is my OOTD. This is a frog. Yeah. Oh, this is the washroom. Ikkada dressing undi. Dressing unit. And then here is the washroom. Ikkada dressing kosamani. There's a separate unit. Yeah, it's really nice. Idi inkokat guys. Same atlane. And guys, అటు నుంచి ఇటు వస్తే there is a very beautiful view from here. This is the terrace guys. Open terrace. ఎంత బాగుంది తెలుసా ఇక్కడ సీనరీ. ఇప్పుడు అంత తెలియట్లే. సో ఇటు మా రూమ్ అండ్ ఇటు there's a good scenery. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. నేను మార్నింగ్ మీకోసం మళ్ళీ చూపిస్తాను మార్నింగ్ వ్యూ. సో అటంతా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు అంతా బ్లాక్ ఉంది కానీ. సో సో గైస్ ఇది మేము ఉన్న టెర్రస్ మీద నుంచి మొత్తం టోటల్ హోటల్ ఆర్ సత్రం వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సత్రం. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎంత బాగుంది గైస్. సో బ్యూటిఫుల్ అసలు. అక్కడ శివుడు ఉంటాడు గైస్. నేను మార్నింగ్ చూపిస్తా. కనిపిస్తున్నాడా? చాలా క్యూట్ ఉంటాడు వైట్గా శివుడు. శివుడిని చూపిస్తాను కదా. దేర్ హీ ఈజ్. గైస్ we are all ready for the ధూల్ దర్శన్. అండ్ ఒక్కొక్కలా రెడీ అయ్యారు. యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ టైం ఇంత బాగా రెడీ అయ్యారు అనమాట. మేమే ఇంకొచ్చిన డ్రెస్లో ఉన్నాం. వీళ్ళు రాగానే అమ్మో డ్రెస్సులు చేంజ్. వాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువైంది. మనకి చూపిస్తా వాళ్ళ అటైర్ చూపిస్తాను నేను. మా డాడీ ఒక్కడు మిస్సింగ్. మా డాడీ వేసుకొని అన్నాడు. యాక్చువల్లీ వేసుకోమన్నారు వాళ్ళు, కానీ వేసుకొని అన్నాడు. సో ఐ షో దెమ్ దే ఆర్ లుకింగ్ వెరీ నైస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, దుపట్టా ఇస్ మ్యాండేటరీ. అక్కడికి వెళ్తే మళ్ళీ మీతో కొనిపిస్తారు. సో మేము అట్లా చాలాసార్లు కొన్నాము, ఏం కాదులే అనుకొని. బట్ ఇప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఏదో దుపట్టా గైస్. దిస్ ఈజ్ అవర్ రూపేష్ లుక్. దిస్ ఈజ్ అవర్ చిన్నూస్ లుక్. వేర్ ఇస్ గిర్? He is locking the door guys. And మేమందరం normal as usual dresses guys. So let's go for the darshan. Let's go for the darshan guys. ధూల్ దర్శన్ అంటారు దీన్ని. సో బాత్ గీత ఏం అవసరం లే. రాగానే అలాగే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే అనమాట. సో లెట్స్ గో. నీ డ్రెస్ ముగ్గురు కుడతాలు. గైస్ ఇప్పుడు దర్శనం కోసం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము, కానీ ఫోన్స్ నాట్ అలౌడ్ హౌఎవర్. సో వీఆర్ గోయింగ్ విత్ ఓన్లీ 1 phone. అన్నీ లోపల పెట్టేసినాం. ఇప్పుడు మేము వెళ్ళేదైతే నార్మల్ ధూల్ దర్శనం గైస్, కానీ నెక్స్ట్ డేకి మేము బుక్ చేసుకున్నది స్పర్శ దర్శనం. సో ఆ బుకింగ్ ఆన్లైన్లో మేము చేసుకున్నాము. అది శ్రీశైల దేవస్థానం అని చెప్పి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి 3 types ఆఫ్ దర్శనాలు ఉంటాయి అన్నమాట. మేమైతే స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాము. దానికోసం దే ఆస్క్ యూ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదన్నా ఇవ్వచ్చు మీరు. సో మేమైతే ఆధార్ కార్డ్ ఇచ్చాము. అండ్ ఆల్సో లైవ్గా వెళ్ళినప్పుడు మీ దగ్గర టికెట్ కాపీ ఉండాలి అండ్ ఆల్సో ఆధార్ కార్డ్ కాపీ కూడా ఉండాలి. స్పర్శ దర్శనం కాస్ట్ అయితే 500 per person. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్స్ అయితే మేము 2021లో శ్రీశైలం వెళ్ళినప్పుడు టెంపుల్ లోపల దిగిన పిక్స్ అనమాట. ఇందాకే యాక్చువల్లీ 9కి వెళ్ళాము, 10 వరకు దర్శనం అయిపోయింది. అండ్ వచ్చి ఇక్కడ ఫుడ్ తినేసామన్నమాట. తిన్నాక ఫోన్ వెళ్ళి తీసుకున్న కార్లో ఉండే. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చా.
అండ్ వీఆర్ డన్ విత్ దర్శనం టుడే. 1 hour పట్టింది యాక్చువల్లీ. చాలా 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 రష్ ఉండే. అండ్ వర్షం కూడా పడ్డది మోర్ ఓవర్. సో రేపు మళ్ళీ దర్శనం ఉంటుంది. దట్ ఈస్ స్పర్శ దర్శనం అనమాట రేపటి కోసం. అండ్ దానికోసం ఆధార్ కార్డ్ కాపీ, అంటే యాక్చువల్లీ టికెట్ కాపీ కావాలి. అండ్ ఆల్సో ఆధార్ కార్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. సో మేము 1 week ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాము. రేపు స్పర్శ దర్శనం మార్నింగ్ 7:30కి ఉంది. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ దాట్. సో ఇప్పుడు వెళ్ళి నీట్గా బజ్జోవాలి. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్. వ్లాగ్ ఏం షూట్ చేయడానికి అవ్వలేదు, ఆఫ్ కోర్స్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి. సో రెడీ అయిపోయి ఇంకా దర్శనంకి మేము వెళ్ళిపోయాము. వాట్ యా గైస్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. అంటే ఇప్పుడే అవ్వలేదు, దర్శనం అయిపోయింది. తర్వాత మేము లడ్డూస్కి వెళ్ళాము. లడ్డూస్ కౌంటర్లో చాలాసేపు అయింది అక్కడ లడ్డూస్ తీసుకోవడానికి. తర్వాత మళ్ళీ వచ్చి టిఫిన్ చేసి ఆ తర్వాత రూమ్కి వచ్చాము. సో ఫోన్స్ తీసుకెళ్ళలేదు, దట్ ఈస్ వై దర్ నో వ్లాగ్ ఓవర్ దేర్. యాక్చువల్లీ ముందు క్లిప్స్ ఉండే టెంపుల్ లోపలివి. ఇఫ్ ఐ అంటే నాకు అవి దొరికితే నేను మీకు ఇందులో ఇన్సర్ట్ చేస్తాను. సో 2 times దర్శనం చేసుకున్నాం గైస్. 2 times స్పర్శ దర్శనం. లింగం నెల్లి మంచిగా ఇలా 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 అంటే ఇలా కళ్ళానిచ్చి తలానిచ్చి నీట్గా మంచిగా దర్శనం చేసుకున్నాం. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హియర్. దే వెంట్ ఫర్ టీ బ్రేక్. సో ఐ టోల్డ్ ఐ విల్ షో యూ గైస్ ద వ్యూ ఫ్రమ్ ది ఫ్రంట్. లెట్ మీ షో from the terrace. Okay guys, the terrace view in the morning. Look at it, it's so beautiful guys. ఇది రూమ్ వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను because I'm just in love with this view. So guys, ఇది మొత్తం వ్యూ ఎంత బాగుంది కదా అత్త. గైస్ ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ, అది అక్కడ డ్యామ్ ఉంది. And this is how the scenery is. This side is so beautiful. Let's go. This is the view guys. So nice. We are gonna take pictures and then go to boating and all. So let's see how it goes. Ropeway boating రెండు ఒకటే దగ్గర ఉంటాయి. అది అని ప్రస్తుతానికి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉంటాయో మాకే తెలియదు. సో లెట్స్ సీ. ఇఫ్ వీ హ్యావ్ టైమ్ విల్ గో టు ఎవ్రీథింగ్. బై ద వే గైస్, మేము మమ్మీ వాళ్ళు సేమ్ డ్రెస్సెస్ వేసుకోబోతున్నాం. ఇప్పుడు వాళ్ళు దర్శనం కోసం అని శారీస్ కట్టుకున్నారు, మేమిద్దరం ఫ్రాక్స్ వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మమ్మీ అండ్ అత్త ఇద్దరు కూడా సేమ్ ఫ్రాక్స్ వేసుకుంటారు మా అలాగే. గైస్ రూమ్ ఇస్ మెస్సీ, ప్లీజ్ డోంట్ పట్టించుకోకండి, ప్లీజ్ ఇగ్నోర్. ఓకే గైస్, దిస్ ఇస్ మై ఓఓటీడీ. ఇది లాంగ్ ఫ్రాక్ గైస్, హౌ క్యూట్. పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద నెక్. సింపుల్గా రెడీ అయినా గైస్, నేనేం ఎక్కువ రెడీ అవ్వాలి. గైస్ రోప్వే ఉంటుంది. అండ్ సీ ఆర్ డ్రెస్సెస్, హర్స్ అండ్ ఆల్సో మైన్. గైస్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? రోప్వేకి వచ్చాం గైస్. లెట్స్ గో. అండ్ మేము నలుగురం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. ఐ ఆల్రెడీ షోడ్ యూ అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అదే టికెట్ కౌంటర్ గైస్, అండ్ యూ కెన్ సీ ద ప్రైజెస్ దేర్. ఇక్కడికి రాగానే ఒక పెద్ద షాక్ ఇచ్చినారు. వెయిటింగ్ పీరియడ్ ఇస్ 1 hour or 1.5 hour అవుతుందంట. సో ఆలోచిస్తున్నాం. ఇంకొకసారి వస్తే సాటర్డే సండే ఎవరు రాకండి. మేము కూడా ఇప్పటి నుంచి సాటర్డే సండే ప్లాన్ చేసుకోము. బట్ ఎనీహౌ అది లాస్ట్కి సాటర్డే సండేనే ప్లాన్ అవుతుంది. అది ఎందుకో అర్థం కాదు, మేము ఎప్పుడు సాటర్డే సండేనే వస్తాం.
సో నైస్, బ్యూటిఫుల్ చాలా సార్లు వాడుతున్నా బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ పోతుంది. ఇది పోతుంది కానీ పోయినాక 1 అవర్ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ పైకి రావడానికి 1 అవర్ కాదు 1.5 అవర్ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు అని. సో వీఆర్ నాట్ ప్లానింగ్ ఇట్ నౌ, లెట్స్ సీ ఇట్ సమ్ అదర్ టైమ్. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉన్నప్పుడు విల్ ప్లాన్ ఇట్. గైస్ ఆఫ్టర్ ఫుడ్ వీ కేమ్ హియర్ ఫర్ పిక్చర్స్. చెప్పాను కదా రూమ్ దగ్గర చాలా బాగుంటుంది బయట వ్యూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. దిస్ ఇస్ ఆ క్యూట్ శివుడు, ఎంత బాగుంది కదా. ఇది మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇక్కడ దిగాం పిక్చర్స్, చాలా చాలా బాగుంటాయి అవి. ఇది గడ్డి, ఇది షర్ట్, ఇది ప్యాంట్. సార్ ఏంటి సార్ అది? Fantastic, superb, mind-blowing, unbelievable. నెక్స్ట్ ఇది కోతి, ఇది కోటి. గైస్ ఫొటోస్ దిగుతుంటే సడన్గా వర్షం స్టార్ట్ అయింది, దట్ ఇస్ వై ఐఎమ్ ఆల్ వెట్. సో వచ్చేసాము, ఎక్కువ ఫొటోస్ ఏం దిగలే. సీ గైస్, ఇట్స్ రెయినింగ్. యాక్చువల్గా వెదర్ అయితే సూపర్ ఉంటుంది. శ్రీశైలంకి ఎప్పుడు వచ్చినా కూడా మీరు రెయినీ సీజన్లో వస్తే చాలా చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. అదే మీరు సమ్మర్లో వచ్చారనుకోండి అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే చాలా గ్రీన్ ఉంటుంది. సో వెన్ ఎవర్ వీ కమ్ వీ ఆల్వేస్ ప్రిఫర్ టు కమ్ ఇన్ ఐదర్ వింటర్ సీజన్ ఆర్ ఇన్ రెయినీ సీజన్. Pack up guys, we are going. ఇప్పుడు కొంచెం ఫుడ్ బ్రేక్ కోసం ఆగాము. ఇందాకే మిర్చి తీసుకున్నాము, అయిపోయింది కూడా ఆల్మోస్ట్. ఇది నా లాస్ట్ మిర్చి. అండ్ నౌ ఇది మా గో టు స్పాట్. ఆల్ ద టైమ్ వీ స్టాప్ హియర్ అండ్ ఈట్ సీకులు అంటే కబాబ్స్ గైస్. కబాబ్స్ ఇక్కడ గైస్. ఇట్ ఈస్ రేనింగ్ సిన్స్ లాంగ్ టైమ్. అప్పుడు మేము తినేటప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పటివరకు ఆగట్లేదు. ఇప్పటికీ కూడా డ్రిజిల్ అయితేనే ఉంది. అండ్ వీ హ్యావ్ స్టాప్డ్ హియర్ ఫర్ కబాబ్స్ గైస్. ఇక్కడ సీకులు ఉంటాయి. మేము పోయేసి వచ్చేటప్పుడు నాన్ వెజ్ తింటాం అన్నమాట. అంటే తినొచ్చు కాబట్టి ఇక్కడ సీకులు తీసుకొని తింటాము. చాలా చాలా బాగుంటాయి గైస్. వేడిగా చేస్తారు, చూపిస్తా. ఇది ఫస్ట్ కొండలోనే ఉంటుంది, ఫస్ట్ మౌంటైన్ ఎక్కుతాం కదా అక్కడే ఉంటుంది. సో యా, దేర్ ఇట్ ఇస్. మా మమ్మీ ఏం వండలేదు. హాయ్ గైస్, మా అత్త మిర్చితో ఇంకా సాటిస్ఫై కాలేదంట. వీళ్ళు ఓరుతూనే ఉంటారు గైస్. సో మా అత్తకి మిర్చితో సాటిస్ఫై కాలేదంట. మళ్ళీ మిర్చి తీసుకోవడానికి వచ్చాము. చిన్న బ్రో ఫస్ట్ టైం హాయ్ చెప్పింది చిన్న బ్రో. లెట్స్ ఫోకస్ బ్రో, ఫోకస్. హాయ్ ఫ్రెండ్స్. ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి బాగానే లేట్ అయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, you know what to do. Like, share, comment and subscribe to my channel Neha Muthugari, and don't forget to press on the bell icon to get notifications from my channel whenever I upload a new video. I'll see you guys in my next vlog. Until then, take care. Bye bye.